చేస్తాడు. అప్పుడు పుట్టుకొచ్చిందే ఈ తెలుగు భాష, హిందీ, తమిళ్, మరి హిబ్రీ భాష, రకరకాల భాషలు అన్నీ. తరువాత కాబట్టి అది. తర్వాత ఫస్ట్ ఓడ నిర్మించిన వాడు ఎవరు అని ఆలోచన చేస్తే నోవాహు కనిపిస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో. తరువాత మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే యెహోవా నామములో చేస్తాడు. యేసుక్రీస్తు నామంలో అప్పటికి మొదలవ్వలేదు. యెహోవా నామములో ఏనోష్ ప్రార్థన చేస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో స్టార్ట్ అవుతది. అయితే ఇక్కడ ప్రార్థన అఫీషియల్‌గా స్టార్ట్ అయినా గానీ, ఇక్కడ మొదటి నరహంతకుడు కయీను హేబేలుని చంపినప్పుడు, హేబేలు రక్తము దేవునికి మొర్ర పెడతా ఉంటది. అది గూడా ప్రార్థన అనుకుంటే, ఫస్ట్ ప్రార్థన మొదటిగా చేసిందెవరు అని ఆలోచన చేస్తే హేబేలు చేశాడు. ఇది రక్తము ద్వారా. కానీ వాక్యంలో సెలవిస్తుంది యెహోవా నామంలో మొదలుపెట్టింది ఏనోషు. తర్వాత మొదటి యాజకుడు పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే మెల్కీసెదెకు కనిపిస్తాడు. అబ్రహాము మెల్కీసెదెకుకి కానుక కూడా సమర్పిస్తాడు. ఆదికాండము 14:18 వచనంలో మనం చూడవచ్చు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రవక్త మనము ఎవరని ఆలోచన చేస్తే అబ్రహాము కనిపిస్తాడు. ఆదికాండం 20వ అధ్యాయం 27వ వచనంలో. అలాగే ఇంకొక విషయం మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా జైల్లో బంధించబడిన వ్యక్తి, చెరసాలలో పడ్డాడు ఈ వ్యక్తి అని రాసింది ఎవరి గురించి అనంటే యోసేపు గురించి రాశారు. యోసేపు చెరసాలలో బంధింపబడినట్టుగా. అంటే అప్పటికి ఎంతోమంది చెరసాలలో బంధింపబడే ఉండుండాలి. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు గానీ యోసేపు పేరు మెన్షన్ చేశాడు. ఎక్కడ జైల్లో? ఐగుప్తు జైల్లో. కాబట్టి ఈ విషయాలు ఇంకా మనం మొదటిగా ఇంకా ఏ విషయాలు ఎవరెవరు తెలియపరచబడ్డారు, తర్వాత ఏమేమి మొదలైందో కూడా మనం భవిష్యత్తు వీడియోలో మనం చూద్దాము. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ వీడియోలు కొనసాగించబడాలని మీ అనుదిన ప్రార్థనలో దేవుడు ప్రేరేపిస్తే మీకు జ్ఞాపకం ఉంటే దయతో ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని ఏమన్నా ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు కూడా మీరు పంపవచ్చు. అలాగే మా గురించి, మా పరిచర్యల గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి ఈ వీడియోస్ షేర్ చేయమని ప్రభు పేరట కోరుకుంటూ వీక్షించిన మీ అందరికీ మరి ఒక్కసారి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.